హలో అండి. వెల్కమ్ టు స్వాతిస్ గుమగుమలు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము స్నేహితులమంతా కలిసి పిక్నిక్‌కి వెళ్ళాం. ఆ పిక్నిక్‌లో ఒక్కొక్కరు ఒక్కో ఫుడ్ ఐటెమ్ చేసుకొని వచ్చారు. అందరి ఫుడ్ ఐటెమ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఒక్క ఐటెమ్ మాత్రం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా ఉంది ఆ రోజు. అదేంటంటే స్టఫ్డ్ మిర్చి. అందరి బాక్సెస్ ఓపెన్ చేయగానే ఆ స్టఫ్డ్ మిర్చి బాక్స్ మాత్రం వెంటనే ఖాళీ అయిపోయింది. అంత బాగుంది మరి. నా ఫ్రెండ్ చేసిన ఆ రెసిపీని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఇలా పొడవుగా ఉండే మిర్చిని లేదా బజ్జీ మిర్చిని బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 2 ఎండుమిర్చిని వేయించుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ మెంతులు కూడా వేయించి సాల్ట్ వేసుకొని వాటిని మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని కూడా కొద్దిగా వేయించి మనం పొడి చేసి పెట్టుకున్న పొడిని ఈ శనగపిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు తుడిచి పెట్టుకున్న మిర్చిని మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఆ పొడి మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో ఒక చిన్న స్పూన్తో నింపుకోవాలి. ఇలా అన్ని మిర్చిలోకి పొడిని నింపుకున్న తర్వాత బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పౌడర్ స్టఫ్ చేసుకున్న మిర్చీలను బాండీలో వేసి లో ఫ్లేమ్లో 2 వైపులా వేగనివ్వాలి. మధ్యలో ఆయిల్ కొంచెం స్ప్రే చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా మిర్చి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేగాక మిగిలిన పొడిని కూడా వేసి మరొక్కసారి కలపాలి. అంతే అండి, ఎంతో టేస్టీ స్టఫ్డ్ మిర్చి రెడీ. రెగ్యులర్గా చేసుకునే మిర్చి బజ్జీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు స్టార్టర్స్గా లాగా చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇట్లు మీ స్వాతి గుమగుమలు.